దొంగలకు చెప్పే లాభం అంటారు కదా. దుకాణాల ముంగట పెట్టిన ఉప్పు బత్తాలను కూడా ఎత్తుకపోయే షీపుగాళ్ళు కూడా తయారైన రోజుల లోకం మీద. చెప్పులనే దక్కనియనోళ్ళు ఇల్వగల వాటిని ఏడుస్తారు అన్నట్టు ఈ దొంగ కోళ్ళు పట్టేటోళ్ళ లెక్క ఫేస్ ఏంద్రా అని తిడుతుంటారు కదా దోస్తుగా లాలనీళ్ళను. అగో ఆ దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు ఎట్లుంటారో నిజంగానే చూస్తారా మరి? అవగాని ఇయంగానే ఈ దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు ఎట్లుంటారు? వాళ్ళకు కూడా మన లెక్కనే కాలు చేతులు ఉంటాయి. ముఖంలో దొంగ కోళ్ళు పట్టే కళ ఉట్టి పడుతుందా? అవును కానీ కోళ్ళను పట్టేటప్పుడు వంగి వంగిపోతారా, బొబ్బొబ్బొబ్బొబ్బ అని దగ్గర పోయి కమ్ముతారా అని ఇట్లా మస్తు మందికి అనుమానాలు ఉంటాయి కదా. ఇక అనుమానాలన్నీ ఇలా పటాపంచాలు చేసుకోరి. ఇగో ఈడ పోలీసు వాళ్ళ వెనక పొంటి నెత్తి నేలకు వేసుకొని మూతికి ముసుగులు వేసుకొని ఉన్నారు చూడురి. ఇగో ఈ కోడిపెంట మొక్కపోలే దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు చూడురి. ఒక్కని ముఖమైన వాస్తుకున్నట్టు లేదు కదా వీళ్ళ నోట్ల కోడిపెంట వేట. ఈ సుప్పనాథోళ్ళు జలసాలకు అలవాటు పడి మందిళ్ళలో చదువుకునే కోళ్ళను కొట్టేసి అమ్మక తిరుగుతున్నారట ఆవరగాళ్ళు. అట్లా ఏపీ తెలంగాణలో ఎన్ని కోళ్ళు పట్టిర్రో వాళ్ళకు లెక్కనే లేదట. ఇవాళ టైం బ్యాడ్ ఉండి ఏ కోడి పాపమో శాపమో తలిగి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసు వాళ్ళకు దొరికిపోయిరిగా. మొన్న సుల్తానాబాద్ కాట్నపల్లి కాడుండే సతీష్ అనేటైన సాదుకుంటున్న 20 నాటుకోళ్ళని ఎత్తుకపోయారాడ ఈ దొంగ మొగపోలు. అయినా ఇక పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండట. ఇక పోలీసు వాళ్ళు ఊర్లో ఉన్న సీసీ కెమెరాలలో చూసి దొంగల జాడ పసిగట్టిరు. ఆంధ్రాలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల కాడుండే 3 కంత్రిగాళ్ళు గ్రూపు కట్టి 2 రాష్ట్రాలలో దొంగ కోళ్ళను పడుతున్నారట. ఇక అట్లా కాట్నపల్లి కాడ పగలు రెక్కీ చేసి రాత్రి కోళ్ళను స్పాట్ పెట్టిరట. కోళ్ళను ఎత్తుకపోయిన ఈ దొంగ మొక్క కోళ్ళను పట్టుకొని వచ్చి లోపడేసిరు సుల్తానాబాద్ పోలీసు వాళ్ళు. ఈ ఫాల్తుగాళ్ళు ఇవే చేస్తున్నారా ఇంకేమైనా శకలు పడుతున్నారా అని కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు ఇప్పుడు. కానీ చూడురి ఆఖరికి కోళ్ళను కూడా ఇడిచి పెడతలేరు ఈ కోడిపెంట మొఖంగాలు.